శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. డివోర్స్ లాస్ట్లో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యంగా మనము ఇప్పుడు ఈ యొక్క ఆగస్టు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా వారఫలాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వీడియోలో మనం ధనురాశి వారికి, తర్వాత మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీన రాశి వారికి రాశి ఫలితాలు ఎట్లా ఉంటాయి, గోచార ఫలితాలు ఎట్లా ఉంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనురాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తున్నాయి. తర్వాత అష్టమ స్థానంలోని రవి ఉచ్చగురువు ఉండటం వల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు, లోతైన ఆలోచనలు కలిగే అవకాశం ఉంది. అంటే దీర్ఘంగా ఆలోచించి కొన్ని విషయాల్లో మరి మనం సక్సెస్ పొందడం ఎట్లా, వ్యాపార అభివృద్ధి పొందడం ఎట్లా, ఉద్యోగాలు ఇబ్బందులు తగ్గించుకోవడం ఎట్లా అనేది ఆ దీర్ఘ ఆలోచన చేస్తూ ఉంటారు ఇతరులతో. దశమ స్థానంలో శుక్రుడు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూల ఫలితాన్ని అందిస్తాడు. 10వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల తర్వాత ఉద్యోగము, వృత్తి, కొత్త బాధ్యతలు అవకాశం ఉంది. ఉద్యోగ వృత్తి విషయాల్లో కొత్త బాధ్యతలు, అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పురోగతి ఉంటుంది. అధికారులతో మంచి సంబంధాలు చేయాలి, వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. దశమ స్థానంలో శుక్రుడు వల్ల ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు రావచ్చు. అంటే ఉద్యోగం మారదాం అనుకుంటున్న వాళ్ళకి ఈ సమయం మంచి సమయం. ఆర్థిక పరిస్థితి, ఆదాయం నిలకడగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అయితే అష్టమ స్థానంలోని రవి గురువు కావడం వల్ల ఆకస్మిక ఖర్చులు రావచ్చు. పెట్టుబడులు, అప్పులు, ఆర్థిక ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారంలో మంచి అవకాశాలు వచ్చినా కూడా ఏదైతే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ ఇటువంటి వాటి ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్లో కొన్ని లిటిగేషన్స్ రావడానికి అవకాశం ఉంది. అటువంటిప్పుడు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ 1-2 సార్లు ఆలోచించి వాటి కండిషన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒకసారి చూసుకుని వాటిల్లో ఎంటర్ అవ్వడం మంచిది. కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు ప్రయోజనం కలిగిస్తాయి. కుటుంబంలో సాధారణంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది. 3-4 తేదీల్లో ఇంటి విషయాలపై ఎక్కువ దృష్టి ఉంటుంది. 5-6 తేదీల్లో పిల్లల వల్ల ఆనందము, శుభవార్తలు వినే అవకాశం ఉంది. తర్వాత ఆరోగ్య విషయంలో కాస్త నిర్లక్ష్యం చేయమాకండి. అష్టమ స్థాన యొక్క మరి రవి గురుల విషయంలో, బుధుల విషయంలో అజీర్ణ సమస్యలు, అలసట లేదా పాత ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టచ్చు. కొన్ని ఎదుర్కొండే అనారోగ్య సమస్యల పైకి వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి వాటి విషయంలో ఒక జాగ్రత్తగా ఉండడం, సమయానికి ఆహారం, విశ్రాంతి అవసరం. ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు అంటే మనం దాన్ని మరీ ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. అందరికీ చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. దీర్ఘ సమస్యలు ఉంటే చెప్పడం జరుగుతుంది. అసలు ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు ఉంటే జ్యోతిష్యంలో చెప్పకూడదు. కాబట్టి మేము చెప్పేవి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే. అవి దీర్ఘకాలిక వ్యాధులు కానీ పెద్ద పెద్ద వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉండే విషయం మేము చెప్పం. ముఖ్యంగా అది పర్సనల్గా తెలుసుకోవాల్సిన విషయమే. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తుంటే వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి మాకు ఇట్లా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి, ఏం చేయమంటారు అడగటం. ఏదైనా ఇబ్బంది పెట్టే సమస్యలు వస్తే ఆరోగ్య సమస్యలు, అందుకని మేము ఎప్పుడు 1-2 సార్లు చెప్పేది ఏమిటయ్యా అంటే, ఆరోగ్య సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు. చిన్న జ్వరం కూడా ఆరోగ్య సమస్యే, టెంపరేచర్ పెరగడం కూడా ఆరోగ్య సమస్యే, కాస్త విరోచనాలు అవ్వడం కూడా ఆరోగ్య సమస్యే, విరోచన కాకపోవడం కూడా ఆరోగ్య సమస్యే. ఇవన్నీ సమస్యగానే భావించాలి. తలకాయ నొప్పి కూడా ఆరోగ్య సమస్యే, కాస్త కాళ్ళు నొప్పులు వస్తే ఆరోగ్య సమస్యే. అవన్నీ కూడా చిన్న చిన్న సూచనలు. ఏదో పారాసెటమాలు, ఎసక్లాఫెనాక్, లేకపోతే ఒక డొర్కోలక్స్, లేకపోతే ఎడ్రకనాలు, అంటే ఇట్లాంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటే తగ్గిపోయే సమస్యలు వస్తూ ఉంటాయి. అవి చిన్న చిన్న సమస్యలు అన్నమాట. అవి జ్యోతిష్యంలో ఆరోగ్య సమస్యలుగా చెప్తారు. తర్వాత విద్యార్థులకు మాత్రం చదువులో మంచి ఏకాగ్రత ఉంటుంది. పోటీ పరీక్షలు, సృజనాత్మక రంగాల్లో
అంటే క్రియేటివిటీ ఆస్పెక్ట్స్లో వాటిలో ఉన్నవారికి 5-6 తేదీల్లో మంచి అవకాశాలు ప్రత్యేకంగా అనుకూలిస్తాయి. క్రియేటివిటీ రంగంలో అంటే ఇప్పుడు ఏఐతో కొంచెం చేస్తూ పంటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొంతమంది పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అటువంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలనుకుంటే 5-6 తేదీలు వాళ్ళకి ఉపయోగమైనవి. 2వ తేదీన తృతీయ స్థానంలో చంద్రుడు, అంటే ఆ యొక్క తృతీయ స్థానంలో చంద్రుడు రాహు వల్ల ముఖ్యంగా చిన్న చిన్న ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వారాంతంలో ఉద్యోగ లేదా వ్యాపార సమయ ప్రయాణాలు విజయవంతంగా అవుతాయి. శుభదినాలు 5-6 శుభదినాలు, 5-6 తారీఖు శుభదినాలు. శుభరంగు పసుపు బంగారు రంగు. శుభ సంఖ్య 3. గురువారం శ్రీ దక్షిణామూర్తి లేదా మహావిష్ణువు ఆరాధించండి. ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదము. అలాగే పసుపు వస్త్రాలు కానీ, శనగలు కానీ, పసుపు రంగు పండ్లు కానీ దానం చేయడం వల్ల గురువు అనుగ్రహం పెరిగి అడ్డంకులు తొలగి వృత్తి మరియు ఆర్థిక విషయాలు శుభఫలితాలు కలుగుతాయి. తర్వాత మకర రాశి వారికి ఈ వారం మకర రాశి వారికి కుటుంబం, వృత్తి, విద్య, ప్రయాణాల విషయంలో శుభఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే ప్రయాణాల విషయంలో ప్రయాణాలు చేద్దాం, తద్వారా లాభపడదాం కూడా మకర రాశి చాలా మంచిది. సప్తమస్థానంలో రవి ఉచ్చగురువు ఉండటం వల్ల భాగస్వామ్యాలు, దాంపత్య జీవితం, వ్యాపార సంబంధాలు బలపడే అవకాశం ఉంది. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు అదృష్టాన్ని పెంచుతాడు. ఉద్యోగం, వృత్తి, ఉద్యోగంలో అంటే ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. అధికారుల సహకారం లభించి మీ పనితీరు ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. మీ అప్రిసియేషన్ దొరుకుతుంది. మీ పనుల విషయంలో అప్రిసియేషన్ ఉంటుంది, మంచి అప్రిసియేషన్ ఉంటుంది. ఉద్యోగ మార్పు లేదా కొత్త బాధ్యతల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమయం. కొత్త ఎండీవర్స్, కొత్త ఆలోచనలు, కొత్త ఉద్యోగాల్లో కొత్త ప్రయోగాలు చేయకుండా మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, నిలకడగా ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం కొద్దిగా ఖర్చులు పెరిగినా కూడా ధనం రావడం వల్ల ఖర్చులు పెరిగిన ఇబ్బంది లేకుండా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లభిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే పత్రాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. 5-6 తేదీల్లో గృహ సంబంధి విషయాల్లో కొంత శ్రద్ధ అవసరం. 7-8 తేదీల్లో పంచమ స్థానంలో ఉచ్చచంద్రుడు ఉండడం వల్ల పిల్లల విషయంలో శుభవార్తలు, కొన్ని ఆనందకర సంఘటనలు, సంతోషం వచ్చే సంఘటనలు జరగచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది, సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే షష్టమ స్థానంలో అంటే 6వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల చిన్నపాటి ఒత్తిడి, అలసట లేదా జీర్ణ సంబంధి వ్యవస్థలు రావచ్చు. ఏదైనా ఒత్తిడి ఉంటే జీర్ణ సంబంధి వ్యాధులు రావచ్చు. వ్యాధులు అంటే జీర్ణ సంబంధి ఇండైజెషను ఇట్లాంటివి రావచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. అలసట లేకుండా సమయానికి కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థులకి చదువులో ఏకాగ్రత ఉంటుంది. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య సిద్ధమవుతున్న వారికి వారాంతం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 7-8 తారీఖులు అనుకూలమైన రోజులు. 7-8 తారీఖులు శుభరంగు నీలము, ఆకుపచ్చ. శుభ సంఖ్య 8. తర్వాత శనివారం శనీశ్వర స్వామిని ఆరాధించండి. శనీశ్వరుని శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. శనైశ్చరాయ నమః అంటే శాకింద చావత్తు. ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదము. నువ్వులతో దీపం వెలిగించడం ఏదైనా దేవాలయంలో, నవగ్రహాల దగ్గర, శనీశ్వరుడి దగ్గర నల్ల నువ్వులు లేదా ఇనపవస్తువులు దానం చేయడం వల్ల మకర రాశి వారికి శని అనుగ్రహము పెరిగి అడ్డంకులు తొలగి వృత్తి మరియు కుటుంబ జీవితంలో శుభఫలితాలు కలుగుతాయి. తర్వాత కుంభరాశి వారు ఈ వారం కుంభరాశి వారికి శ్రమ తగిలిన ఫలితం లభించే అవకాశం ఉంది. మీరు ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని విషయాలు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, వాటిల్లో మీకు మంచి అవకాశాలు కనబడుతున్నాయి. 6వ స్థానంలో రవి ఉచ్చగురువు ఉండడం వల్ల శత్రువులపై విజయం, పోటీ పరీక్షలు, ఉద్యోగ సంబంధ విషయాలు అనుకూలత కనిపిస్తోంది.
అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా ఇక రాశిలోనే రాహు ఉండడం వల్ల కొద్దిగా ఆవేశంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆవేశం తగ్గించుకోవాలి కొన్ని విషయాల్లో, తొందరపడకూడదు నిర్ణయాలు తీసుకునే విషయంలో. తర్వాత ఉద్యోగంలో పరిభారం పెరిగినా కూడా దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతి ప్రయత్నాలకు అనుకూల సమయము. ఆదాయం నిలకడగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో శని వల్ల ధన వ్యవహారాల్లో క్రమశిక్షణ కొద్దిగా అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే ఆర్థిక స్థిరత పెరుగుతుంది. అవసరం లేని ఖర్చులకు వెళ్ళమాకండి. వ్యాపారం కొత్త ప్రణాళికలు అంటే వ్యాపారంలో కూడా కొత్త ప్రణాళికలు ప్రారంభించడం మంచి సమయమే, కానీ ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పంచమ స్థానంలో కుజుడు వ్యాపారంలో కొత్త ఆలోచనలు విస్తరణకు దోహదపడతాడు. అయితే భాగస్వామ్య వ్యాపారంలో ఒప్పందాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒప్పందాలు చేసుకున్నప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో అనుబంధం సాధారణంగా బాగుంటుంది. కొద్దిగా బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. వారాంతంలో గృహసౌఖ్యం పెరుగుతుంది. తర్వాత 6వ స్థానంలో రవి గురువు వల్ల పాత ఆరోగ్య సమస్యలు కొద్దిగా పైకి వచ్చే, అంటే ఇద్దరు ఆరోగ్య హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి పైకి వచ్చే అవకాశం ఉంది. అవి రాకుండా చూసుకోవాలి. అయినప్పటికీ కూడా ఆహార నియమాలను పాటించడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. విద్యార్థులకి చదువులో మంచి పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలు, సాంకేతిక విద్య, పరిశోధనలో రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. ప్రయాణాలు, చిన్న ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగ లేదా వ్యాపార సంబంధిత ప్రయాణాల ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా శుభ దినాలు 5, 6, 7 శుభదినాలు. శుభరంగు నీలం, శుభ సంఖ్య 8. ఈ వారం శనీశ్వర స్వామిని అలాగే శివుణ్ణి ఆరాధించడం మంచిది. శివ రుద్రాభిషేకం చేయడం కానీ, పంచాక్షరి మంత్ర జపం చేయించుకోవడం కానీ మంచిది. ఓం శం శనీశ్వరాయ నమః మంత్రాన్ని 100 నిమిషాలు జపించేట్టు చేయండి. నల్ల నువ్వులు లేదా నల్ల దుప్పటి దానం చేయండి. కాకులకు ఆహారం వేయండి. ఇవల్లే శని రాహు దోషాల ప్రభావం తగ్గి ఉద్యోగం, ఆరోగ్యము, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కలుగుతాయి. తర్వాత మీనరాశి వరఫలాలు. ఈ వారం మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. తర్వాత మీనరాశి పంచమ స్థానంలో రవి ఉచ్చగురువు ఉండడం వల్ల ఈ యొక్క విద్య, సంతానము, సృజనాత్మక విషయం, అదృష్టం వంటి విషయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే రాశిలో శని ఉండడం వల్ల ప్రతి పనిని ఓర్పుతో, క్రమశిక్షణతో చేస్తే మంచి విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మీ పనితీరుకి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు, పదోన్నతి లేదా అంటే ప్రమోషన్స్, ఉద్యోగ మార్పు అంటే ఉద్యోగాల్లో చేంజ్ ఆఫ్ జాబ్ ప్రయత్నాలకు అనుకూల సమయం. అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల మంచి అధికారులతో, ఆఫీసర్స్తో మంచి రిలేషన్స్ కొనసాగించండి. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత ఆదాయం నిలకడగా ఉంటుంది. పంచమ స్థానంలో గురువు వల్ల పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. తర్వాత గృహ సంబంధిత ఖర్చులు కొంత పెరగవచ్చు. ఇంట్లో డొమెస్టిక్ ఎక్స్పెన్సెస్ పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. 3, 4 తేదీల్లో చంద్రుడు రాశిలో ఆ యొక్క 3, 4 తేదీల్లో చంద్రుడు రాశిలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు. 5, 6 తేదీల్లో కుటుంబ ఆర్థిక విషయాలపై చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. అంటే స్పౌస్తో మంచి అవగాహన పెరుగుతుంది. తర్వాత సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే రాశిలో శని ఉండడం వల్ల కొంత అలసట, ఒత్తిడి పెరగకుండా తగిన విశ్రాంతి తీసుకోవాలి. ఆహార నియమాలను పాటించడం మంచిది. తర్వాత పంచమ స్థానంలో ఉచ్చగురువు ఉండడం వల్ల విద్యార్థులకి ఇది అనుకూలమైన సమయం. పోటీ పరీక్షలకు వెళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి కూడా చాలా మంచి సమయం. ఉన్నత విద్య, పరిశోధనలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రయాణాలు 7, 8 తేదీల్లో తృతీయ స్థానంలో చంద్రుడు కారణంగా చిన్న ప్రయాణాలు, ఉద్యోగ లేదా వ్యాపార సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. తర్వాత 3, 4, 7, 8 తారీఖులు శుభదినాలు.
శుభరంగు పసుపు, లేత నీలం, లైట్ బ్లూ, ఎల్లో కలర్, ఇవి రంగులు మంచివి. శుభ సంఖ్య 3 మంచిది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం కానీ, ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని, ఓం బ్రూం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గురువారం శ్రీ మహావిష్ణువు లేదా దక్షిణామూర్తిని దర్శించడం, పసుపు వస్త్రాలు, శనగలు దానం చేయడం శుభప్రదం మీనరాశి వారికి. అలాగే శనివారం శనీశ్వర స్వామిని ప్రార్థించడం వల్ల, అంటే శని అష్టోత్తరము లేకపోతే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రము పారాయణ చేయడం మంచిది. తద్వారా శని ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో స్థిరత్వం, పురోగతి కలుగుతాయి. ఈ వెంకటేశ్వర వజ్రకవచం అనేది ఎవరికైనా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇటువంటి వాళ్ళకి వెంకటేశ్వర వజ్రకవచం రామబాణలాగా పనిచేస్తుంది. అదే అన్ని రాసుల వారికి కూడా చెప్తున్నాను. శని సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాడు, అంటే కంటక శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అంటే రోజు వెంకటేశ్వర వజ్రకవచం పారాయణ చేయండి. ఇది చాలా మంచిది. కాబట్టి ఇంతవరకు కూడా మనం అన్ని రాశి ఫలాల గురించి చెప్పుకున్నాం. మళ్ళీ వచ్చే వారం రాశి ఫలాలు చెప్పుకుందాం. శుభం.